అన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? మీ క్షేమం కోరి నిత్యం ప్రార్థిస్తున్నాం. ఈ సందేశాలు వింటున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు, మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందరికీ వందనాలు. ఈ శుభవేళని మీతో చెప్పాలనుకున్న ఒక గొప్ప మాట ఏమిటంటే, మనం ఈ లోకంలో ఏం విత్తామో దాన్ని కోసుకుంటాం, మనం ఎలా పలుకుతామో దాన్ని సమకూర్చుకుంటాం, ఎలా కడతామో ఆ కట్టడం నిలబట్టమా కూరడం మన కట్టడంలో చేతుల్లోనే ఉంటుంది. ఇవన్నీ మనం ఎరిగినవి. అయితే అనుభవం ఏంటంటే, మన జీవితంలో మనం వెళ్ళే మార్గం, చేసే పనులు ఎల్లప్పుడూ గమనిస్తూ అడుగులు వేయాలి. చాలాసార్లు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కుదరదుగా. అందుకే ఆత్మీయ జీవితంలో మనకు కొన్ని నియమాలు, కొన్ని కట్టడలను దేవుడు నిర్ణయించాడు. అవి ఎప్పుడైతే కొనసాగిస్తామో మన జీవితంలో ధన్యత, అభివృద్ధి అనుభవిస్తూనే ఉంటాం. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10:24 ఇలాగన రాయబడింది, భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకొచ్చును, నీతిమంతుడు ఆశించింది వారికి దొరుకును. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని చాలాసార్లు మీరు చూసే ఉంటారు కదా. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే, భక్తిహీనుడు ఏం చేశాడు, భక్తిహీనుడి మార్గం ఏంటి, నీతిమంతుడి అనుభవం ఏంటి. నీతిమంతుడు ఆశించందల్లా దొరుకుద్దట. భక్తిహీనుడు దేనికి భయపడతో అది వాని మీదకు వస్తుంది. మరి భక్తిహీనుడు నీతిమంతుడనే వ్యత్యాసం ఎక్కడ గమనిస్తామో తెలుసా? భక్తిహీనుడేమో భయపడుతూ నడుస్తాడట, నీతిమంతుడేమో ఆశిస్తూ బ్రతుకుతాడట. నీతిమంతుడు ఆశాజీవి, నీతిమంతుడు ఆశ పెట్టుకుంటే అద్భుతం జరుగుతుంది. భక్తిహీనుడికి ఎప్పుడు భయం 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 వెంటాడుతుంది. దేనికి భయపడతాడో అని రాసింది. అంటే ప్రతి క్షణం భక్తిహీనుడికి భయం వెంటాడటానికి కారణం తాను చేసిన భక్తిహీన క్రియలు వెంటాడుతున్నాయిగా. ఆ భక్తిహీన క్రియలు అప్పుడు ఇక రేపు ఏదో జరుగుద్ది, నా పిల్లలకి ఏదో జరుగుద్ది, నేను చేసింది మోసమేగా, అంటే నా పని ఆటంకం అవుద్ది అని ముందే భయపడుతూ ఉంటాడు. కానీ నీతిమంతుడు సింహంలే ధైర్యంగా ఉంటాడు. వ్యత్యాసం కనిపించారా? ఈరోజు నువ్వెవరవై ఉన్నావు? రేపని ఆశ కొరకు ఎదురు చూస్తున్నావు, పడవ నిండాలని వల వేస్తున్నావు, కానీ ఫలితం శూన్యమవుతుందిగా. దారి పడకూడదు అనుకుంటున్నావు, పడి అగాధ స్థలంలోకి వెళ్ళిపోతున్నావు. దానికి కారణం ఏంటంటే, నీ ఒక భక్తిహీనుడుగా దుర్మార్గపు ఆలోచనలు కలిగి నీతి, భక్తి, యథార్థత, పవిత్రత ఆ మార్గాన్ని కాదనుకుని భక్తిహీనుడుగా, అంటే దేవునికి భయపడక, దేవుని నీతి లేక విచ్చలవిడిగా నడిచిన జీవితం. వాడికి ఎంతసేపు భయపడతాడు, భయపడిందే మనకు వస్తుంది. మరి ఇప్పుడు క్రొత్త సంవత్సరం ప్రవేశించిందిగా, పాత సంవత్సరం వెళ్ళిపోయింది, ఇది ఎలా ఉంటుందని అనుకుంటున్నావుగా. ఇప్పుడైనా ఈ క్రొత్త సంవత్సరం నాకు దీవెన కలగాలి అనుకుంటే భయపడే భక్తిహీనుడిగా ఉండకూడదుగా. నీ భక్తి మార్గాల్ని, భక్తి ఆలోచనలు, ఆ భక్తిహీనపు లక్షణాలు విడిచిపెట్టాలిగా. కానీ నీతిమంతుని దగ్గర వెళతామా? అతడు ఆశిస్తాడట, దొరుకుతుందట. నీతిమంతుడు అనగా జీవితాన్ని పవిత్రపరుచుకున్నవాడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి శాపా నుంచి బయటపడినవాడు. నీతిమంతుడు అంటే యేసు నీతిమంతుడు గనక ఆయనను పోలి నడిచేవాడు. నీతిమంతుడు అనగా తన జీవితంలో ఆశలన్నీ పవిత్రంగా ఉంటాయి. అందుకే అతను ఆశిస్తాడు, నా పిల్లలకి ఇది జరుగుతుంది అని. తప్పక జరుగుతుంది. ఆశించింది దొరుకుతుందంటే, నాకు ఈ ఉద్యోగం దొరుకుతుంది అనుకుంటున్నాడు, దేవుడు అది ఇస్తాడు. నీతిమంతుని ఆశ దేవుడు గణపరుస్తాడు. కారణం పవిత్రత, నమ్మకత్వం, యథార్థత. ఆ అపవిత్రతని దూరంగా వెళ్ళావు గనక. నువ్వు భక్తిహీనులుగా ఉండి ఆలోచిస్తే, ఆశిస్తే దొరకదగా. ఎందుకో ఈ మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ క్రొత్త సంవత్సరంలోనైనా మీరు ఆశించిందల్లా మీకు దొరుకునగాక. అంటే మీరు నీతిమంతులుగా, పాపానికి దూరంగా కడగబడిన వారై ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా నడవడం మొదలుపెట్టండి, మీరు ఆశించింది దొరుకుతుంది, అక్షరాలా జరుగుతుంది. ఈ సంవత్సరం నీవు కోరినవన్నీ ప్రభు నీకు దయచేయునగాక. ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను, కుటుంబపరంగాను ఆ మేలుడు ప్రభు మీకు మెండుగా దయచేయబోతున్నాడు. ఈ మాట విన్నాక నీతిమంతులుగా ఆశిస్తావా, భక్తిహీనుడుగా భయపడతావా? ఆ నిర్ణయం నీదే. మీ కొరకు క్షేమకరమైన ప్రార్థన చేస్తాను. నీతిమంతుని ఆశలాగా మీ జీవితంలో
అన్నీ నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడును ప్రేమమైన ప్రభు బిడ్డలను దీవించండి. భక్తిహీనుడుగా కాకుండానట్లు నీతిమంతుడిగా నడుస్తూ జీవితంలో ఆశించిందల్లా పొందుకునే ఓ పవిత్రమైన జీవితాన్ని కలుగచేయండి. మనోవాంఛన తీర్చండి, కోరికలు సిద్ధింప చేయండి, కుటుంబానికి క్షేమం కలుగు చేయండి, గృహస్థులకు రక్షణ కలుగు చేయండి, అవసరాలు తీర్చండి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దండి, వాళ్ళ జీవిత ప్రయత్నాలన్నింటిలో సఫలమవడానికి కృపను గ్రహించండి. ఆశించింది దొరికేటిగా చేసి తృప్తిపరచండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.